సంవత్సరాలు షూటింగ్ చేస్తున్న ఏళ్ల తరబడి సెట్స్ మీదే ఉన్న సినిమాలకు ఫైనల్లీ మోక్షం కలగబోతోంది. రకరకాల కారణాలతో డిలే అవుతూ వస్తున్న సినిమాలు మొత్తానికి షూటింగ్ లాస్ట్ స్టేజ్కి వచ్చేశాయి. ఈ లిస్టులో పవన్, ప్రభాస్తో పాటు ఇంకే హీరోల సినిమాలు ఉన్నాయో చూద్దాం. సినిమా స్టార్ట్ చేసినప్పుడే రిలీజ్ డేట్స్ ప్లాన్ చేసుకుని బఫర్ టైం పెట్టుకుని మరీ రిలీజ్ డేట్ ఇస్తారు. కానీ అనుకున్నవన్నీ అవుతాయా ఏంటి? అందుకే కొన్ని సినిమాలు సంవత్సరాలు షూటింగ్ జరుగుతూ ఉంటాయి. అయితే అలాంటి సినిమాలు ఇప్పుడు ఫైనల్ స్టేజ్కి వచ్చేశాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాలన్నీ ఇదే స్టేజ్లో ఉన్నాయి. 4 ఏళ్ల నుంచి సెట్స్ మీద ఉన్న హరిహర వీరమల్లు సినిమా షూట్ని మొత్తానికి కంప్లీట్ చేసేశారు పవన్ కళ్యాణ్. జూన్ 2nd వీక్లో సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది టీం. 2 ఏళ్ల నుంచి సెట్స్ మీదున్న పవన్ మరో సినిమా ఓజీ కూడా క్లైమాక్స్ స్టేజ్కి వచ్చేసింది. సుజిత్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ చేస్తున్న ఓజీ సినిమా కూడా స్టార్ట్ అయింది. షూట్ రెజ్యూమ్స్ అంటూ సుజిత్ అండ్ టీమ్ పోస్టర్ వేసి ఫ్యాన్స్ ని ఎగ్జైట్ చేస్తోంది. కొన్నాళ్లుగా పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం వెయిట్ చేస్తూ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన టీం ఇప్పుడు షూటింగ్ మళ్లీ మొదలైందని క్లారిటీ ఇవ్వడంతో ఎగిరి గంతేస్తున్నారు ఫ్యాన్స్. అంతేకాదు త్వరలోనే మాక్సిమం ఈ నెలాఖరుకే సినిమా కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు సుజిత్. ప్రభాస్ సినిమా అంటే మినిమం 3 ఏళ్లు అన్న టాక్ బాహుబలి నుంచి ప్రభాస్ ని అంటూనే ఉంటారు. అయితే కొన్ని సినిమాలు అంతకంటే ఎక్కువ టైం పడుతున్నాయి. అలా రాజాసాబ్ కూడా ప్రస్తుతం ఇలాంటి స్టేజ్లోనే ఉంది. 4 ఏళ్లుగా వర్క్ ప్రాసెస్లోనే ఉన్న రాజాసాబ్ ఇప్పుడు లాస్ట్ స్టేజ్కి వచ్చింది. ఫారెన్ నుంచి వచ్చిన ప్రభాస్ రాజాసాబ్కి డేట్స్ ఇవ్వడంతో ఇక ఫైనల్ సీన్స్ షూటింగ్ చేయడానికి రెడీ అవుతున్నారు మారుతి అండ్ టీం. చిరంజీవి వశిష్ఠ కాంబినేషన్లో తెరకెక్కుతున్న విశ్వంభర మూవీ కూడా క్లైమాక్స్ కి వచ్చేసింది. గ్రాఫిక్స్ వర్క్ తప్ప షూటింగ్ వర్క్ కంప్లీట్ చేసిన టీం రిలీజ్ కి రెడీ అవుతోంది. విశ్వంభర సినిమా కూడా 2 ఏళ్ల నుంచి షూటింగ్ జరుపుకుంటూ సినిమా రిలీజ్ ని వాయిదా వేసుకుంటూ వస్తోంది. శేఖర్ కమ్ముల సినిమా చేయడానికి ఎక్కువ టైం తీసుకోరు. ధనుష్ కూడా తన సినిమాల్ని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తారు. అలాంటిది ఈ ఇద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న కుబేర మూవీ పరిస్థితి మాత్రం కంప్లీట్ డిఫరెంట్. 3 ఏళ్లకు పైగా ప్రాసెస్లో ఉన్న కుబేర 6 నెలల నుంచి రిలీజ్ పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తోంది. ఫైనల్లీ షూటింగ్ లాస్ట్ స్టేజ్ కి రావడంతో జూన్ 20న రిలీజ్ అనౌన్స్ చేసింది టీం. రవితేజ 75వ సినిమా కూడా ఏళ్ల తరబడి షూటింగ్ జరుపుకుంటోంది. అసలు మూవీ మిషన్లా వరుసగా సినిమాలు చేసే రవితేజ తన మైల్ స్టోన్ మూవీని మాత్రం టైం తీసుకుని మరీ చేస్తున్నారు. ఈ సినిమా 2 ఏళ్ల క్రితం మొదలైంది. అయితే ఇంకా షూటింగ్ కంటిన్యూ అవుతోంది. రకరకాల కారణాలతో రీషూట్లు చేస్తున్న టీం ఫైనల్లీ లాస్ట్ స్టేజ్ ఆఫ్ షూటింగ్ లో ఉంది. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయబోతున్నారు రవితేజ. స్టార్ హీరోల సినిమాలంటే మినిమం 3 ఏళ్లు టైం పడుతుంది. కానీ చిన్న హీరోల సినిమాలు కూడా ఏళ్ల తరబడి షూటింగ్ సాగుతూనే ఉంటోంది. అయితే వీటికి కూడా ఫైనల్లీ క్లైమాక్స్ డేట్ వచ్చేసింది. నితిన్ సినిమా కూడా ప్రస్తుతం ఫైనల్ స్టేజ్ కి వచ్చేసింది. లయ, నితిన్ లీడ్ రోల్స్ లో వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న తమ్ముడు మూవీ 2 ఏళ్లకు పైగా సెట్స్ మీదే ఉంది. 2 సార్లు రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకుంది. అయితే ఫైనల్లీ ఈ సినిమా లాస్ట్ స్టేజ్ కి వచ్చేసింది. ఫస్ట్ ప్రొడక్షన్ ఫుల్ స్వింగ్ లో చేస్తున్న టీం షూటింగ్ వైండప్ చెప్పడానికి రెడీ అవుతోందని తెలుస్తోంది. ఈ సినిమా జూలై 4న థియేటర్లలోకి వస్తోంది. కన్నప్ప కోవిడ్ టైం నుంచి ప్రాసెస్ లోనే ఉన్న సినిమా. కొన్నేళ్లుగా ఈ సినిమా మీదే వర్క్ చేస్తున్న మంచు విష్ణు ఫైనల్లీ కన్నప్పని లాస్ట్ స్టేజ్ కి తీసుకొచ్చారు. భారీ స్టార్ క్యాస్ట్ తో మైథలాజికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న కన్నప్ప మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని విఎఫ్ఎక్స్ పనుల్లో బిజీగా ఉంది. సంవత్సరం నుంచి రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్న కన్నప్ప ఇప్పటికే 2 సార్లు పోస్ట్ పోన్ అయి జూన్ 27న రిలీజ్ కాబోతోంది. చిన్న హీరో అయినా కూడా తన సినిమాని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ ప్లాన్ చేస్తూ అదే రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. 2 ఏళ్ల నుంచి ప్రాసెస్ లో ఉన్న ఈ సినిమా 80% షూటింగ్ అయిపోయిందని తెలుస్తోంది. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోన్న నిఖిల్ స్వయంభూ మూవీ త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. తేజ సజ్జా హీరోగా తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ మిరాయ్ ఆగస్టు 1న రిలీజ్ అనౌన్స్ చేసింది. హనుమాన్ తర్వాత మంచి క్రేజ్ సంపాదించుకున్న తేజ సజ్జా తన అప్ కమింగ్ మూవీస్ ని బాగా టైం తీసుకుని చేస్తున్నారు. అందుకే మిరాయ్ కూడా టైం టేకింగ్ ప్రాజెక్ట్ అయింది. బట్ ఫైనల్లీ సినిమా లాస్ట్ స్టేజ్ కి వచ్చేసింది. ఆగస్టు 1న సినిమా రిలీజ్ కూడా అనౌన్స్ చేసింది టీం. ఇలా ఏళ్ల తరబడి షూటింగ్ జరుపుకుంటున్న సినిమాలు క్లైమాక్స్ స్టేజ్ కి రావడంతో రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్.